వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, నిన్న ఎన్బీకే 111 అనే సినిమా షూటింగ్లో నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ఆయనకి స్వల్ప గాయాలయ్యాయి, చిన్న మైనర్ సర్జరీ అవసరం. త్వరలోనే ఆయన కోలుకుంటారు. అభిమానులు ఆందోళన చెందవద్దు అని డైరెక్టర్ గోపీచంద్ మల్లేని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు దానికి సంబంధించి. సో అప్పుడే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబాయ్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మళ్ళీ ఆయన గర్జించాలి అని చెప్పి రాస్తూ ఒక సోషల్ మీడియాలో తాము కూడా పోస్టులు పెట్టిన విషయం మనం చూసాం. చాలా మంది అది చాలా స్వల్ప గాయమే అని చెప్పేసి అన్నట్టుగానే భావించారు. కానీ అప్పుడే మనం మాట్లాడుకున్న ఒక వీడియో చేశాం, ఆయన కనీసం 3-4 వారాల పాటు అయినా సరే విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. నిజానికి కాకినాడ పోర్ట్లో ఆ షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంది. బాలయ్య అలాగే విలన్గా నడుస్తున్నటువంటి మంచు మనోజ్ వీళ్ళ మీద యాక్షన్ బ్లాక్ని చిత్రీకరిస్తున్నప్పుడు బాలయ్య కాలు మెలికి పట్టడం వల్ల, లేకపోతే కాలు పొరపాటున స్లిప్ అవటం వల్ల ఆయన పడిపోయారు. దాంతో మోకాలికి ఆయనకి గాయమైంది. ఎంత గాయమంటే లోపల ఉన్నటువంటి ఆ కండరాల కణజాలం కూడా దెబ్బతింది. అంటే మరీ స్వల్ప గాయం అని చెప్పి దీన్ని చెప్పడానికి లేదు అనేటువంటి విషయం. మజిల్ టేర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ మరి అక్కడి నుంచి అంటే కాకినాడలో స్థానిక హాస్పిటల్లో నిన్న ప్రాథమిక చికిత్స తర్వాత ఆయన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, అంటే ఒక ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్లో ఆయన్ని చేర్పించారు చికిత్స నిమిత్తం. సో ఆయన పెద్ద స్టార్ హీరో, బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే కూడా కావటంతో ఆయన నందమూరి బాలయ్య అంటే ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. అందుగురించే ఏఐజీలోని అత్యున్నత స్థాయి వైద్యులందరూ కూడా ఒక టీం ఇప్పుడు ఆయనకి చికిత్స అనేది ప్రారంభించేశారు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిస్తే. ప్రస్తుతానికి ఒక బులెటిన్ని ఏజీ హాస్పిటల్ రిలీజ్ చేసింది. ఒక టీం పర్యవేక్షిస్తూ ఉంది. సో అంతా ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరం, స్కానింగ్ ఇవన్నీ చేసిన తర్వాత, అన్ని పరీక్షలు చేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఎలాంటి చికిత్స చేస్తాం ఏంటనేది తెలియజేస్తామని చెప్పేసి ఆ బులెటిన్లో వెల్లడించారు. అయితే వీళ్ళు కూడా ఆందోళన కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అనేటువంటి మాట కూడా చెప్పారు. సాధారణంగా బాలయ్యకి దెబ్బలు తగలటం ఇట్లాంటివన్నీ కూడా ఒక మామూలు విషయాలు ఆయనకి. కానీ ఇప్పుడు అయినది మాత్రం కొంచెం ఇదివరకు అయినటువంటి గాయాల కంటే కూడా కాస్త పెద్ద గాయమే అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వయసు కూడా ఇప్పుడు 65 సంవత్సరాలు కాబట్టి కొంచెం ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి కనీసం ఆయనకి నెల పైనే పడుతుంది, కొంతమంది 5-6 వారాలు అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ మనందరికీ తెలుసు కాబట్టి చాలా త్వరగానే, ఊహించిన దానికంటే కూడా త్వరగానే ఆయన కోలుకుంటారు అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అభిమానులు మొదట ఆయనకి ఏమైందో, బాలయ్యకి ఏమైందో అని చెప్పేసి ఆందోళన చెందారు. డైరెక్టర్ మాత్రం ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పి నిన్ననే పోస్ట్ పెట్టారు. సో ఈరోజు ఏజీ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి బులెటిన్ కూడా అదే తెలియజేసింది. కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఆ మైనర్ సర్జరీ అయితే అవసరం అవుతుంది. ఆ సర్జరీ తర్వాత ఆయన కంపల్సరీగా 4-5 వారాలు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. సో దీని ఎఫెక్ట్ మాత్రం సినిమా మీద పడబోతుంది. అంటే షూటింగ్ షెడ్యూల్ అనేవి దెబ్బతింది. ఆయనకైనటువంటి గాయం సినిమా షెడ్యూల్ మీద కూడా పడింది. సో నిజానికి వీలైనంత త్వరగా, వేగంగా షూటింగ్ను పూర్తి చేసి సినిమాని డిసెంబర్లో తీసుకురావాలి అనేది మేకర్స్ ప్లానింగ్. మరి ఇప్పుడు ఆ ప్లాన్కి పెద్ద ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి నిజానికైతే డిసెంబర్ మొదటి వారంలో, అంటే డిసెంబర్ 4వ తేదీ అట్లా అనుకున్నారు. తర్వాత ఆ టైంలో ఫౌజీ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి డిసెంబర్ 3. సో ఇప్పుడు క్రిస్మస్ టైంలో 24 లేదా డిసెంబర్ 24 లేదా 25 తేదీల్లో సినిమాని
రిలీజ్ చేస్తారన్నట్టుగా వార్తలు రావటం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి అప్పుడు ఆ టైంకి ఈ సినిమాని తీసుకురావటం సాధ్యమవుతుందా? ఒక నెల రోజుల పాటు షూటింగ్ని ఆపేసుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తడం, మరి మళ్ళీ కొత్త షెడ్యూల్ని అదంతా రాసుకోవటం, అదంతా కూడా నిర్ణయం చేసుకోవటం, ఆ ప్లాన్ వేయటం, షెడ్యూల్ ప్లాన్ వేయటం అనేది బాలయ్య రికవరీ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎంత త్వరగా రికవర్ అయితే మళ్ళీ అంత త్వరగా ఆయన షూటింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన అందరికీ కూడా బాలయ్య పట్టుదల గురించి తెలుసు. ఆయన అంత తేలిగ్గా చిన్నపాటి గాయాల్ని లెక్క చేసేటువంటి వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన మోకాలకే దెబ్బ తగ్గడం వల్ల యాక్షన్ సీన్ చేయాలన్నా, వేరే ఏది చేయాలన్నా కానీ కాలు సహకరించాలి కాబట్టి, కాలు వంచాలి కాబట్టి, మోకాలికి అయినటువంటి గాయం కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది రికవర్ కావటానికి అని చెప్పి తెలుస్తుంది. అంతకు మించి ఆయన ఆరోగ్యం గురించి వర్రీ అవ్వాల్సినటువంటి పనే లేదు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. మనం కూడా అతి త్వరలోనే బాలయ్య ఆ గాయం నుంచి కోలుకొని షూటింగ్లకు మళ్ళీ ఎప్పట్లాగా ఎన్బీకే 111 షూట్లోకి వచ్చి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ సినిమా షూటింగ్ ఆ లోపల మరి పూర్తి చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏదేమైనా అల్టిమేట్గా బాలయ్య త్వరగా రికవర్ కావాలి అని చెప్పేసి అభిమానులతో పాటు కూడా మనం కూడా ఆశిద్దాం. మరి చూద్దాం బాలయ్య సంబంధించినటువంటి నెక్స్ట్ ఆయన ఏంటి పరిస్థితి, ఏజీ హాస్పిటల్ నుంచి నెక్స్ట్ బులెటిన్ ఎప్పుడు వస్తుంది ఏంటి, దాని గురించి వస్తే ఇమీడియట్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.